తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జి డి సువర్ణరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా దేవరపల్లి పార్టీ ఆఫీస్ వద్ద సువర్ణరాజు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద జనసేన జెండా స్తూపం వద్ద దేవరపల్లి పార్టీ అధ్యక్షులు కంబాల సత్యబాబు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా సభలో నిర్వహించేవారమని, ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో, గ్రామ స్థాయిలో పార్టీ పిలుపు మేరకు జెండాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గతంలో కంటే జనసేన పార్టీ మండల స్థాయి, గ్రామ స్థాయిలో పూర్తి బలోపేతమైందని, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని, వచ్చే ఎన్నికల్లో 50 సీట్లు తీసుకునే అవకాశం ఉన్న సగం మాత్రమే తీసుకున్నామని, మాకు సీట్లు ప్రధానం కాదు, వైసీపీని గద్దెదించడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని, సీట్ల విషయంలో కొంత నిరుత్సాహం ఉన్నప్పటికీ టీడీపీ పొత్తుపై ఐక్యంగా పనిచేస్తామని సువర్ణరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జె శ్రీనివాస్, కాటన్ గణేష్, త్యాజంపూడి ఎంపీటీసీ కాళ్ల వెంకటరత్నం, చప్పిటి శివకృష్ణ, పాలెం సర్పంచ్ నాయుడు, దుర్గారావు, బాలం బజ్జిరావు, ఏ సతీష్, సిద్ధార్థ్, తాతబ్బాయ్, మహిళా నాయకులు మాధవి తదితరులు పాల్గొన్నారు. విధంగా ఉన్నాం, చాలా నిరాశగానే ఉన్నాం. అయినప్పటికీ పార్టీ విస్తృత దృష్ట్యా, భవిష్యత్తు దృష్ట్యా మరి ఆ ఆలోచనలు కార్యరూపంలో పెట్టడానికి కొన్ని రోజులు పడుతుంది. పట్టిన తర్వాత మేము కూడా మరి సర్వశక్తులు వడ్డించి వచ్చే ఎన్నికల్లో మరి టీడీపీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నెగ్గడానికి అవిరళంగా కృషి చేస్తామని, ఎందుకంటే ఇదే ఒక ఆఖరు పొత్తులైనా ఎవరికైనా సహాయం చేయడమైనా 2009లో మటుకి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. దానికి ఇదే పునాదని మేము అందరూ కూడా నమ్ముతున్నాము. అలాగే శ్రేణులందరూ కూడా అధినాయకుడు ఏది చెప్తే అది గుడ్డిగా వెళ్ళడమే పార్టీ యొక్క ప్రధాన ధ్యేయం. ఏ పార్టీ అయినా నిలబడాలన్నా, అభివృద్ధిలోకి రావాలన్నా, అధికారంలోకి రావాలన్నా పార్టీ విధి విధానాలు నాయకుడు ఏది చెప్తే అది పాటించాలి తప్పనిసరిగా. ఆ విధంగా మన పార్టీకి ఒక గొప్ప విశేషమైనటువంటి పేరు ఉంది. జన సైనికులు మనం. కాబట్టి మన సైన్యాధిపతి ఏది చెప్తే అది మనం తప్పనిసరిగా పాటించాలి. ఆ విధంగానే పాటించాలనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ కూడా ఉండి ప్రతి ఒక్క జన సైనికుల్ని మరి మీరందరూ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి జాగ్రత్తగా ఇది చేసి మరి భవిష్యత్తు గురించి వాళ్ళకి చెప్పి మనం రాబోయే కాలంలో మరి వచ్చేటువంటి 2 నెలల ఎలక్షన్స్లో మనం మరి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలయికని మనం నెగ్గించి రేపు గట్టి పునాది, భవిష్యత్తులో మన పార్టీ గట్టి పునాది వేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నేను కూడా మొట్టమొదటిలో కొంచెం బాధపడ్డాను. అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాలను చూసి నేను కూడా దాన్ని విశ్వసిస్తున్నాను. ఈవేళ చూసారు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది మీకు అందరికీ. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మొత్తం మూల్యాంకాలనే మార్చేసి దఫదఫాలుగా వాటిని సరిచేసి వాళ్ళకి కావాల్సిన అన్యాయాలకి మరి పోస్టింగ్లు ఇచ్చుకోవడానికి మరి ఎంత వాళ్ళ దుస్సాహసం చేశారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అలాగే ఈ విషయంలోనే కాదు, మరి వాటర్ లిస్ట్స్ విషయంలో కానీ మరి ఏమిటి మన ఉన్నాయి కదా సచివాలయాలు, గ్రామ వార్డు వీళ్ళ ఉద్యోగస్తులు చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ విషయంలో కానీ ప్రభుత్వం తరఫున మీరు ఎవరు కూడా తిరగడానికి వీల్లేదు అని అన్నప్పటికీ కూడా ఈ రోజుని వాళ్ళందరూ కూడా మరి కండువాలు కప్పుకొని ప్రతి గ్రామానికి వార్డు తిరిగి ప్రచారం చేస్తారు. అన్నీ కూడా అప్రజాస్వామిక పనులు అన్నమాట. ఇటువంటి అప్రజాస్వామిక పనులు అడ్డుకట్టాలంటే, ప్రజాస్వామ్య పరిడమిల్లాలంటే మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీని గద్దె దించడానికి సాయశక్తులు అందరూ కృషి చేయాలి. చేస్తేనే ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పార్టీని అభివృద్ధి చేయాలి అనేటువంటి దాంట్లో మేము నిష్ణాతులయ్యి ముందుకు వెళ్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. మేము ఒకటే గుర్తుంచుకోండి, పార్టీ అధినాయకుడు ఏది చెప్తే దాన్ని శిరసా వహిస్తాం. దానికంటే మండల హెడ్ క్వార్టర్లో పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సోఫా జెండాని రెడీ సార్ సురేష్ గారు ఆవిష్కరిస్తున్న సందర్భంలో మరి మండల ప్రెసిడెంట్ గారు గణేష్ గారు, మన దేవరపల్లి గ్రామ ప్రెసిడెంట్ గారు సత్యబాబు గారు, కాళ్ళ వెంకటరత్నం గారు, బందపురం ప్రెసిడెంట్ గారు బాబీ గారు, రవి గారు, నాయుడు దుర్గాప్రసాద్ గారు, మరి కాశీ విశ్వనాథం గారు అందరికీ, అలాగే మండల ఉపాధ్యక్షుడు శివనాగప్రసాద్ గారికి, అందరికీ నాయకులందరికీ కూడా, పాండు గారికి, చిన్ని గారికి, శివ గారికి, వేణుమాధవ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు ఎంతో ఘనంగా
జరుపుకోవాలి. ప్రతి ఏటా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగానే జరుగుతుంది పార్టీ ఆవిర్భావ సభ. కానీ మరి ఎలక్షన్స్ దృష్టిలో ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇంకా కూడా ఒక కులిక్కిరానటువంటి సందర్భంలో పార్టీ యాజమాన్యంతో కూడా ఎంతో బిజీగా ఉండడం వల్ల ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం చేసుకోమని ఉత్తర్వుల్లో వచ్చిన దృష్ట్యా ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా కూడి ఉన్నాము. మరి ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో మరి అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె దించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఎంతో త్యాగమే ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం మరి మామూలు త్యాగం కాదు, చరిత్రలో లెక్కించవలసినటువంటి త్యాగం అది. ఎందుచేతనంటే ఈ రోజుని గత 5 సంవత్సరాలు బట్టి పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మరి జిల్లా స్థాయి వరకు ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజుని అధికార పార్టీ అయినటువంటి వైసీపీ, ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పార్టీతో సమానంగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు త్యాగం చేసి 50 సీట్లు రావాల్సినటువంటిది సగం సీట్లే తీసుకొని ఏ విధంగా అయినా సరే అధికార పార్టీని గద్దె దించాలి, అప్రజాస్వామిక పరిపాలనని ముగించాలి అనేటువంటి ఒకే ఒక నినాదంతో మరి చాలా త్యాగం చేశారు. కానీ ఆ త్యాగానికి ప్రతిఫలం ఉంటుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే మరి 14లో టీడీపీని నెగ్గించడానికి ఉపయోగపడ్డాం మేము. 19లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 24లో మరి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని పార్టీ శ్రేణుల నుంచి నాయకుల వరకు కూడా ఆలోచన చేశారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్ని నివారించాలనేటువంటి ఏకైక దృష్టితోటి మరి ఈ ఆలోచనకి మరి ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆయన కూడా ఆ రోజు మీరు అందరూ చూసారు టీవీలో అనౌన్స్ చేసినప్పుడు కనీసం స్పష్టంగా ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆయనలో కనిపిస్తుంది. తర్వాత టీవీలో కూడా మాట్లాడుతూ నిజంగానే మరి నాయకులు మరి జన సైనికులు చాలా మరి బాధపడుతున్నారు. నాకు అర్థమైంది. నేను వాళ్ళకి క్షమాపణ చెప్తాను. పార్టీ నష్టపోయినా పర్వాలేదు, నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ వైఎస్ఆర్సీపీ ఘోరాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని